నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి భగీరథ్ పోక్సో కేసు దర్యాప్తు వేగవంతం పెంచారు పోలీసులు. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. బంజారా హిల్స్ లోని ఆయన తండ్రి బండి సంజయ్ నివాసంతో పాటు కరీంనగర్ లో బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీలో కొందరు బీజేపీ నేతల రక్షణలో ఉన్నాడనే ప్రచారంతో అక్కడ కూడా తెలంగాణ పోలీసులు వెతుకులాట కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో అతను ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడనే వార్తలు మరోవైపు ఈ రోజు లొంగిపోవచ్చనే ప్రచారం మొత్తం వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, బండి భగీరథ్ పై ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ సంగీత. బండి భగీరథ్ పై లాకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు మొత్తం మీద ఒక 5 బృందాలు ఇటు కరీంనగర్, దాంతో పాటు హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఒక బృందాలుగా విడిపోయి పోలీసులు భగీరథ గురించి గాలించడం జరుగుతుంది. భగీరథకి సంబంధించిన తీర్పు పైన కూడా ఈ నెల 21 గురువారం నాడు మధ్యాహ్నం వరకు తీర్పు వస్తుందని చెప్పేసి ఇటు కోర్టు కూడా, హైకోర్టు కూడా చెప్పడంతో పాటు ఇక్కడ ఉన్న హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ముందస్తుగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని బండి సంజయ్ అతని కొడుకుని తీసుకొచ్చి మర్యాదగా, అంటే ఒక సామరస్యం కాకుండా మర్యాదగా తీసుకొచ్చి లొంగకపోవడం వల్ల అతనికి కూడా గౌరవం ఉంటుంది. అతని పైన పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతనే కోర్టు తీర్పు ఎలా ఇస్తే దాన్ని బట్టి ఉంటాం. ఎవరైనా కోర్టు కూడా చట్టబద్ధమై ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పటివరకు కూడా అది ఎలాంటి బండి సంజయ్ కూడా మరో వాదనలో కూడా అతని పేరు వాడినా కూడా వారిపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేస్తామని చెప్పి కూడా చెప్పడంతో పాటు ఎక్కడికి కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలని చెప్పేసి ముందస్తుగానే ఈ రోజు కరీంనగర్ లోనే ఉన్న బండి సంజయ్ ఇంట్లో కరీంనగర్ సంబంధించిన టౌన్ సిఐ వీళ్ళంతా డిఎస్పీ, ఏసీపీ అధికారులు కూడా మొత్తంపై సోదాలు నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా ఇటు హైదరాబాద్ లోనే ఉన్న బండి సంజయ్ నివాసంలో కూడా అతని కొడుకు పైన సోదాలు నిర్వహించడం జరిగింది. అది కాకుండా అతని మేనమామ పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. సో ఏదైనా ఆధారాలు ఏదైనా సేకరించారా? ఇప్పటివరకు కూడా పోలీసులు కూడా లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా అతనికి సంబంధించి అతను కూడా ఒక ఈమెయిల్ ఒక లేఖ ద్వారా స్వయంగా రాకుండా పోలీస్ స్టేషన్ కి అయితే ఒక లేఖను ఈమెయిల్ ద్వారా పంపించడం జరిగింది. దీనిపైన కూడా ఇటు పోలీసులు కూడా అట్లా ఇవ్వడంతో కాకుండా, ఎందుకంటే ఎవరైతే ఉన్నారో అతను ముద్దాయినా కూడా వచ్చి నేరుగా వచ్చి ఇవ్వాలి, లేదంటే అతనికి సంబంధించిన అడ్వకేట్ అయినా ఎవరైనా వచ్చి ఒక నోటీసులు మాకు సమర్పించాలని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇది పోలీసులు కానీ ఇటు అడ్వకేట్ మధ్యలో ఈ వాదన నిర్వహించడం జరిగింది. కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించి ఒక మెయిల్ ఐడి కూడా ఈమెయిల్ ద్వారా పంపించడం జరిగింది. అది కూడా నిన్ననే 15వ తారీఖు నాడే వచ్చి హాజరవుతున్నారు. కానీ 15వ తారీఖు అతనికి మధ్యాహ్నం కోర్టులో పేషీ నడుస్తున్న కోర్టులో వాదన వినిపించిన తర్వాత కూడా వీరు వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ కోర్టు నుంచి 21వ తారీఖు వరకు దీనికి వాయిదా వేయడంతో పాటు, ఎందుకంటే 21వ తారీఖు వరకు వాయిదా వేయడం వల్ల అతనికి మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వాలని చెప్పి అడగడంతో పాటు ఇటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోర్టు కూడా తేల్చి చెప్పింది. ఎందుకంటే పోస్కో చట్టానికి సంబంధించిన దాంట్లో ఎవరైనా కూడా శిక్ష అన్వయించవలసిందే. కాకపోతే ఎందుకంటే పోక్సో ఒకసారి బుక్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయలేమని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీని ప్రకారంగా చూస్తే, ఎందుకంటే ఈ అమ్మాయి మేజర్ అని చెప్పి మరికొంతమంది కొంతమంది మైనర్ అని అంటున్నారు. కాకపోతే ఏంటంటే గతంలో నిర్మల్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు 2021లో జరిగింది. అప్పుడు అమ్మాయికి 15 సంవత్సరాలు అని చెప్పేసి అక్కడ నమోదు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అమ్మాయికి 21 సంవత్సరం అని చెప్పి ఇటు ఎవరైతే బండి భగీరథ్ తరఫున లాయర్లు వాదించడం జరుగుతుంది. కానీ అమ్మాయికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి ఉంది, బోనఫిక్ సర్టిఫికేట్ ఉంది. దీంతో అయితే 2009 అని చెప్పింది. 2009 అయినా కూడా ఇప్పటి వరకు కూడా 17 సంవత్సరాల 8 నెలలు అవుతుంది. దాని ప్రకారంగా ఇంకో దాని ప్రకారంగా చేసుకుంటే 18 సంవత్సరాల పైన ఉంది అని చెప్పేసి ఈ అమ్మాయికి సంబంధించిన అంటే భగీరథకి సంబంధించిన అడ్వకేట్స్ కూడా ఇవన్నీ వాదించడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఎందుకంటే భగీరథ వచ్చి అతని స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే ఏదైనా కూడా చేయవచ్చు, ఈ కేసు ఇంకా ముందుకు పోతుందని చెప్పేసి ఇటు న్యాయవాదులు కానీ ఇటు పోలీసు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. దీని ప్రకారంగా చూస్తే ఒక సిట్ కమిటీ కూడా వేయడం జరిగింది. సిట్ కమిటీ కూడా ఈ షోకాజ్ నోటీసులు కానీ ఈ లుకౌట్ నోటీసులు కూడా ఇవన్నిటిపైన కూడా అందరికీ సమాచారం ఇవ్వాలని చెప్పేసి ముందస్తు చెప్పడంతో పాటు ఇతనికి కావాల్సిన దాంట్లో కూడా ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా బండి భగీరథ కూడా లొంగిపోతున్నాడు పోలీసులు ఎదుట అని చెప్పేసి కూడా ఒక వార్తలు కూడా వినబడుతున్నాయి. కానీ అతను లొంగిపోతాడా పోడా అని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది సంగీత. అయితే బండి సంజయ్ నివాసంలో కూడా సోదాలు జరిగాయని చెప్తున్నారు. అక్కడ పోలీసులు ఏమైనా పరిశీలించారంటారా?
బండి సంజయ్ ఇంట్లో కరీంనగర్ లో హైదరాబాద్ లో ఏకకాలంలో 2 దిక్కుల సోదాలు నిర్వహించడం జరిగింది. కానీ వారి ఇంట్లో ఎందుకంటే బండి సంజయ్ వాళ్ళ మదర్ నిన్న ఆమెకు హార్ట్ స్ట్రోక్ రావడంతో పాటు హైదరాబాద్ లోని మెడికల్ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది గచ్చిబౌలిలో. వారి ఇంట్లో కూడా ఎవరు లేరు, అంతా హాస్పిటల్లో ఉన్నారు. ఇంటికి పోయి చూశారు, ఇంట్లో కూడా ఎలాంటి వాళ్ళ భగీరథి ఉన్నాడని చెప్పేసి అతని ఆనవాళ్ళు కూడా లేవు. ఇంట్లో ఉన్న వర్కర్స్ ఎవరైతే ఉంటారో వర్కర్స్ అక్కడ ఆయనకు సంబంధించిన ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారు మాత్రమే ఉన్నారు ఇంట్లో. కానీ బండి సంజయ్ కానీ అతని కుటుంబీకులు కూడా ఎవరు లేకపోవడంతో పాటు ఎలాంటి సమాచారం కూడా దొరకలేదని చెప్పేసి పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సుధాకర్. దాయాది పాకిస్తాన్ కు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులకు ఆశ్రమం కల్పించడం, భారతదేశానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం కొనసాగిస్తే ఇస్లామాబాద్ పై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికైనా వారు భౌగోళికంలో కావాలా లేక చరిత్రగా మిగిలిపోవాలా అనేది వారే తేల్చుకోవాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ఢిల్లీలోని మాణిక్షా సెంటర్లో యూనిఫామ్ అన్వెయిల్డ్ నిర్వహించిన సేనా సంవాద్ ఇంటరాక్టివ్ నేషన్ లో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం ముగిసి కొద్ది రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఏడాది మే 7న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు జరిపాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దాదాపు 88 గంటల పాటు కొనసాగిన ఈ సైనిక ఘర్షణ మే 10 సాయంత్రం ఒక అవగాహనకు రావడంతో ముగిసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ దృఢమైన వైఖరిని ఆర్మీ చీఫ్ తన ఘాటైన వ్యాఖ్యల ద్వారా పాకిస్తాన్ కు మరోసారి హెచ్చరికలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం అగ్రికల్చర్ మార్కెట్ కు మొక్కజొన్న పొట్టెత్తింది. తమ పంటను అమ్ముకోవడానికి వందలాది మంది రైతులు తరలి రావడంతో మార్కెట్ పరిసర ప్రాంతాలన్నీ మొక్కజొన్న ట్రాక్టర్లతో నిండిపోయాయి. కేసముద్రం ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర రైతులు ట్రాక్టర్లు క్యూ కట్టి నిలిచిపోయాయి. 2 రోజులుగా అన్నదాతలు తిండి తిప్పలు మాని ఎండలోనే తమ ట్రాక్టర్లతో మార్కెట్ వద్ద వేచి చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ అధికారులు కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ప్రదర్శిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల అలసత్వం, వ్యాపారుల సిండికేట్ తీరు వల్లే కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని, తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలంటూ కేసముద్రం మార్కెట్ అధికారుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలను ముమ్మరం చేయాలని, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి మొక్కజొన్నను త్వరగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అథోనిలో అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై దాడులు నిర్వహించిన పోలీసులు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో 6.72 లక్షల నగదు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. అరెస్ట్ అయిన వారు నెల్లూరు, ప్రకాశం జిల్లా, బెంగళూరు, గోవా ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. జనగామ జిల్లా కేంద్రంలో రైతులు భారీ ఆందోళనకు దిగారు. జనగామ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై వడ్లకుంద వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసి మొలకెత్తిన వడ్లను
రోడ్డుపై ఉంచి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరుతూ రైతులు సిఐ కాళ్లు మొక్కి తమ సమస్యను తెలియజేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను రైతులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ పనులను అధికారులు చేపట్టగా పరిహారం అందని రైతులు అడ్డుకున్నారు. తమ భూములు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బైరెడ్డి అప్పల నరసయ్య, తోటమ్మ అనే ఇద్దరు రైతులు ఏకంగా పనులు చేస్తున్న పార్క్లైన్ బకెట్లోనే కూర్చుని తమ నిరసనను వ్యక్తం చేశారు. అధికారులు సైతం ఆ వృద్ధులను బకెట్లోనే ఉంచి తిప్పుతూ భయపెట్టే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించారు. ఈ పరిహారం అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని అధికారులు చెబుతున్నారు. రైతులు మాత్రం కోర్టు తీర్పు వచ్చే వరకు పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.